తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యువత భవిష్యత్తును కుటుంబ జీవితాలను హరిస్తున్న గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భీమవరం వన్ టౌన్ సీఐ ఎం నాగరాజు అన్నారు. పోలీస్ ఈగల్ సంస్థ ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీఐ నాగరాజు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లు, కదలికలపై జాగ్రత్తగా వ్యవహరించాలని, చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత శారీరకంగానూ మానసికంగానూ తీవ్రంగా బలహీనపడిపోతారని, భవిష్యత్తు నాశనమవుతుందని, ఇటువంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. మత్తు పదార్థాలు సరఫరా చేసినా, అమ్మినా, సేవించినా చట్టపరమైన శిక్షలకు గురవుతారని అన్నారు. ఈగల్ అడ్వైజర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికి కూడా తెలుసు, ప్రతి నెల 26వ తారీఖున ఇంటర్నేషనల్ ఎగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, సింపుల్గా చెప్పాలంటే మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుకుంటాం. దానిలో భాగంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం వారం రోజుల ముందు నుంచి కూడా ఈ డ్రగ్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలల్లో, అలాగే స్కూల్స్లో, అలాగే పబ్లిక్ ప్రదేశాల్లో కూడా ఈ డ్రగ్స్ గురించి వ్యతిరేకంగా, డ్రగ్స్ ఎవరు వాడకుండా ఉండే విధంగా అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం, అదేవిధంగా కాలేజెస్లో, స్కూల్స్లో చిన్న చిన్న కాంపిటీషన్స్ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి అనార్థాల గురించి తెలియజేసే విధంగా వ్యాసరచన పోటీలు అటువంటివన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఏదైతే ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ ఉందో ఆ రోజున, అంటే జూన్ 26వ తారీఖున బహుమతులు ఇవ్వడంతో పాటు ఆ రోజులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని యువత ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకూడదనేటువంటి ఉద్దేశంతో ఏగల్ సెల్ అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఏగల్ సెల్ని నియమించడంతో పాటు దానికి ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారిని ఆర్కే రవికృష్ణ గారు ఐపీఎస్ గారిని కూడా నియమించి దాని ద్వారా డ్రగ్స్ కంట్రోల్కి నడుం కట్టడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అర్నా నయీం ఎస్పీ గారు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ కార్యక్రమాలన్నింటి కూడా నిర్వహించడం, డ్రగ్స్కి వ్యతిరేకంగా అనేకటువంటి చర్యలు ఎస్పీ గారి సారథ్యంలో, ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, రంగసాయి గారి ఆధ్వర్యంలో, అలాగే ఏగల్ మెంబర్ కూడా మన రంగసాయి గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడ ప్రచారాన్ని, అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రచారం అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఈ నెల 26వ తారీఖు వరకు మన భీమవరం పట్టణంలో, ముఖ్యంగా మా వన్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లో, స్కూల్స్లో, పబ్లిక్ ప్లేసుల్లో యువత ఎక్కువగా ఉన్న చోట విపరీతమైనటువంటి డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రచారం చేసి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా యువత అందరినీ కూడా రక్షించుకునే విధంగా కలిసి వచ్చేటువంటి ఎన్జిఓస్ని అందరినీ కూడా తీసుకుని, కలిసి వచ్చేటువంటి యూత్ని అందరినీ కూడా కలుపుకొని ప్రచారం చేయడం, అవేర్నెస్ కల్పించడం కూడా జరుగుతుంది. ఈరోజు చెప్పాలంటే ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోయింది డ్రగ్స్, గంజాయి వాటి వల్ల. ఇది ఎందుకో విపరీత లక్షణంగా వచ్చేసింది. పూర్వం ఎక్కడో మారుమూల ఏదో చేసేవారు, కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రత్యక్షంగా మరి నడిరోడ్డు మీద కూడా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు వచ్చాయంటే కారణం ఏంటంటే అది ఎవరి లోపలనే తర్వాత సమస్య. ముందు యువత పాడైపోతున్నారు. యువతనే కాదు, చాలామంది నాలాంటి వృద్ధులు కూడా దీని మీద అలవడుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. చాలా మన డ్రగ్స్లో మన ఒక అనాలిసిస్లో మరి చాలామంది యూతే దీంట్లో ఉన్నారని చెప్పేసి, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు చెప్తున్నారు. మీ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ పోలీస్ శాఖ ఏగల్ సెల్ అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అవేర్నెస్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏగల్ సెల్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, అలాగే మన బీసీ హాస్టల్ విద్యార్థులు ఇదంతా కలిసి ఒక అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2 రోజుల్లో ఈ కాలేజీల్లో కూడా దీని మీద వ్యాసరచన పెట్టమని గవర్నమెంట్ ఒక ప్రోటోకాల్ ఇచ్చింది. దాని ప్రకారం నిర్వహిస్తాం. మరి అందుకు కూడా ప్రతి ఒక్కరూ కూడా దీని బానిస వద్దు.
భారతీయ సినిమాకి నడకలు నేర్పిన మహానుభావుల్లో ఎల్వి ప్రసాద్ ఒకరని, తెలుగు సినిమాకు వన్నె తెచ్చిన సినిమాలందించిన దర్శకులని పలువురు వక్తలు అన్నారు. భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం తెలుగు సినీ నిర్మాత, దర్శకులు, నటులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్వి ప్రసాద్ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, ప్రజానాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, మాజీ కౌన్సిలర్ విజయరతి రాఘవులు మాట్లాడుతూ సినీ నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా సినీ డిక్షనరీలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్న ఉద్దండుడని, భారతీయ సినీ రంగానికి ఎనలేని సేవలందించినందుకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారని అన్నారు. సంస్కార భారతీ కార్యదర్శి చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషల్లో 50 చిత్రాల వరకు ఆయన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా పలు విధాలుగా తన పాత్రను పోషించారని అన్నారు. హిందీ స్థాయి నుండి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎల్వి ప్రసాద్ సామాజిక సేవలో కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు శ్రీనివాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్వి ప్రసాద్ గారు వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయన తెలుసుకోవడం ఎందువల్లంటే ఇవాళ చలనచిత్ర పరిశ్రమలో మూకీ చిత్రాలు కానించి టాకీ వరకు, అదేవిధంగా మన తెలుగు చిత్రాల నుంచి హిందీ చిత్రాల వరకు ఎన్నో చిత్రాలు నిర్మించి ఎన్టీ రామారావు అందరినీ పరిచయం చేసిన వ్యక్తి ఆయన ఎల్వి ప్రసాద్ గారు. మరి ఆయన హిందీలో 25 చిత్రాలు నిర్మించి 23 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. కానీ ఆఖరి దశలో పాపం 2 చిత్రాలు ఫెయిల్ అయినాయి. నేను ఇన్ని చిత్రాలు ఇట్టిచ్చి ఆఖరి దశలో 2 ఫ్లాప్ ఇచ్చానే, మళ్ళీ ఏ విధంగా అసలు ఇట్టిచ్చి రావాలనుకున్నాను కానీ ఆయన కుదరలేదు. అటువంటి మహానుభావుడి వ్యక్తిని వర్ధంతి సందర్భంగా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారి ఆధ్వర్యంలో తెలుసుకుంటే మరి భావితరాల వారికి స్ఫూర్తిగా ఉంది. సర్వేంద్రియానం నయనం ప్రధాన సూచికి కట్టుబడి కంటి వైద్యం చేపట్టిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నిర్మాత, నటుడు, దర్శకుడు, వ్యాపారవేత్త అయినటువంటి ఎల్వి ప్రసాద్గా ప్రసిద్ధి నుండి అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ గారి యొక్క వర్ధంతిని ఈరోజు విజ్ఞాన వేదికైన రంగసాయి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆయనకు మనం సమర్పించే ఘనమైన నివాళి. 15 రూపాయల జీతంతో జీవితాన్ని ప్రారంభించి ఒక సినిమా థియేటర్ గేట్ కీపర్గా పనిచేసి ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం చాలా ఆదర్శంగా తీసుకుని, మనందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన భావాలను మన అభివృద్ధిని అదే ప్రజల్లోకి తీసుకెళ్ళి 1949లో మన దేశం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఆంధ్రులు దైవంగా కొలిసే ఎన్టీఆర్ గారిని అందరూ యాక్ట్ చేస్తే ఆయన దర్శకత్వం వహించి మన తెలుగుసేమకి పరిచయం చేసినటువంటి ఘనత మన ఎల్వి ప్రసాద్ గారికి దక్కుతుంది. జనవరి 17వ తారీఖున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారపాడు అనే గ్రామంలో ఎల్వి ప్రసాద్ గారు జన్మించారు. ఒక సామాన్యుడిగా జన్మించినప్పటికీ అతను అరుణ తారగా ఎదిగాడు అనేటువంటిది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి మిస్సమ్మ పిక్చర్ తీయటం కానీ, ఆ మిస్సమ్మ పిక్చర్ని హిందీలో మరలా తీయటం కానీ, అటువంటి గొప్ప గొప్ప నిర్మాతగా, నటుడిగా, డైరెక్టర్గా మరి అనేక కార్యక్రమాలు చేసి తెలుగులోను, తమిళ్లోను, హిందీలోను నటించినటువంటి వాడు. బెంగాల్, ఒరిస్సా, మలయాళంలో కూడా నిర్మాతగా రాణించిన వాడు. మరి ఇన్ని పనులు చేసిన వాడు. ఆనాడు బ్రతుకు తెరువు పిక్చర్ని టీనేజ్కి రాక్ అని తీసి ఇండియా అంతటా అందులో ఒక పాట మారుమోగేటట్టు చేశారు. అతని పేరు బాగా మారుమోగింది. ఆ పాట ఒక లైనే గుర్తు చేస్తాను. ఆనే సే ఉస్కే ఆయే బహా, ఆనే సే ఉస్కే ఆయే బహా, బడి మచితానా హో మేరే మెహబూబా. ఇటువంటి అతన్ని గుర్తు చేసినందుకు రంగసాయి గారికి కృతజ్ఞతలు సమర్పించారు. ఆకివీడు దత్తపీఠం ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ హెచ్పీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆకివీడు మండలం ఐబీమవరం వేద పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్రలో భాగంగా యోగా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరుమూరు అబ్బాయిరాజు, హెచ్పీసీఎల్ సీనియర్ సేల్స్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీలు, ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మీ స్వరం అందరికీ వినిపించాలి, అందరూ గట్టిగా చెప్పండి. గురు పరంపరం సచికానంద స్వామీజీ వారి వరకు ఉన్నటువంటి అందరికీ
నమస్కారం తెలియజేసుకుంటూ పాఠశాలలో అవధూత దత్తపీఠం ఇప్పుడు ఈ కార్యక్రమం చేసేటప్పుడు అది ఓం తస్యతు. జ్యేష్ఠ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దంపతులు, కడలి సుబ్రహ్మణ్యం బాలు దంపతులచే అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాతల సహకారంతో అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలతో శాకంబరీ దేవిగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రి సంవర ఆలయంలో జ్యేష్ఠ మాసం పురస్కరించుకుని ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం కూడా భక్తుల సహకారంతో విశేషంగా అమ్మవారికి అర్చనలు, పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గరక పూజలు. అలాగే మరి ఈ రోజున జ్యేష్ఠ మాసం ఆఖరి ఆదివారం పురస్కరించుకుని 16వ మాజీ కౌన్సిలర్ నందమూరి ఆంజనేయ గారి దంపతులు, అలాగే మరి కడలి సుబ్రహ్మణ్యం గారు, బాలు గారు, మెంటవ తోట వాస్తవులు వారి దంపతుల చేత ఈ రోజు అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, గరక పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు అలంకరణ గోంగూర, కరివేపాకుతో శాకాహారంగా అలంకారం చేయడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని జ్యేష్ఠ మాసంలో గ్రామ దేవతని పూజిస్తారు. అలాగే మరి మెంటవ తోటలో కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి విశేషంగా జ్యేష్ఠ మాసంలో పూజలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ రోజు మరి కడలి మెంటవ తోట వాస్తవులు కడలి సుబ్రహ్మణ్యం గారు, బాలు గారి దంపతులు, అలాగే నందమూరి ఆంజనేయ గారి దంపతుల చేత ఈరోజు పూజా కార్యక్రమాలు అలంకరించడం జరిగింది. అమ్మవారిని అందరూ దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి 40వ వార్షిక జాతర మహోత్సవాన్ని ప్రారంభించిన పిఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు. ప్రతిరోజు 40 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 201 3వ కేబినెట్ సమావేశంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి. మిత్రా మెడికేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో తుందూరులో ఉచిత వైద్య శిబిరం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యం నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సహకారం అందించిన 32 డెంటల్ హాస్పిటల్ డాక్టర్ గౌతమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.